ఆకాశవాణి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ విబీజీ రామ్జీ పథకంపై ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు కమిషనర్ శ్రీ ఎం శివప్రసాద్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని వింటారు. పరిచయకర్త రావుల సాయి గిరీష్. శ్రోతలకు నమస్కారం. ఈనాటి ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. గ్రామీణ పేదరిక నిర్మూలన, స్థిరమైన జీవనోపాధి, అవకాశాల కల్పన, నైపుణ్యాభివృద్ధి, స్వయం ఉపాధి ప్రోత్సాహం ఈ లక్ష్యాలతో కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ విబీజీ రామ్జీను ప్రవేశపెట్టింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎంజీ నరేగా స్థానంలో తీసుకువచ్చిన ఈ కొత్త పథకం జూలై 1వ తారీఖు నుంచి అమలవుతూ ఉన్నది. ఈ నేపథ్యంలో విబీజీ రామ్జీ లక్ష్యాలు, అమలు విధానం, గ్రామీణ ప్రజలకు కలిగే ప్రయోజనాలు, యువత, మహిళలు, స్వయం సహాయక సంఘాలకు లభించే అవకాశాలు, అలాగే గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ఈ పథకం చూపనున్న ప్రభావం వంటి అంశాలపై మరింత సమాచారం అందించేందుకు ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు కమిషనర్ శ్రీ ఎం శివప్రసాద్ గారు. సార్తో మనం మాట్లాడి పూర్తి సమాచారాన్ని విందాం. సార్ నమస్కారం. సార్ ముందుగా ఆకాశవాణి శ్రోతలందరికీ నా నమస్కారం. సార్, కార్యక్రమంలో ముందుగా విబీజీ రామ్జీ అంటే ఏమిటి, దీని ప్రధాన లక్ష్యాలు ఏంటి సార్? విబీజీ రామ్జీ అంటే వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్, దీని పూర్తి అబ్రివేషన్. ఇందులో వికసిత్ భారత్ అంటే ఏంటనేది మనం ముందుగా అర్థం చేసుకోవాలి. సో వికసిత్ భారత్ 2047 అనేది మన స్లోగన్ ఉంది భారతదేశంలో. ఇప్పుడు వికసిత్ భారత్ 2047 అనేది ఒక ప్రధానమంత్రి గారు దీన్ని ప్రతి సందర్భంగా కూడా దీన్ని ప్రస్తావిస్తుంటారు. వికసిత్ భారత్ 2047 అంటే స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తయ్యే నాటికి మన దేశాన్ని ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన దేశంగా మార్పు చేయాలనేది ఒక సంకల్పం. ఈ మార్పును ఎలా సాధించాలి అంటే దానికి కొన్ని లక్ష్యాలు నిర్దేశించుకున్నారు. సో ఈ మార్పు రావడానికి ముఖ్యంగా ఆర్థికంగా దేశాన్ని అభివృద్ధి చేయడం, దాదాపు 30 నుండి 40 ట్రిలియన్ డాలర్లకు మన దేశ జీడిపిని పెంచాలనేది ఒక గొప్ప లక్ష్యం. అదేవిధంగా జీరో పావర్టీని సాధించడం. జీరో పావర్టీ అంటే పేదరికం లేని దేశంగా 2040 నాటికి మన దేశాన్ని అభివృద్ధి చేయడం. 100% నాణ్యత కలిగిన విద్యను అందరికీ అందించడం. అదేవిధంగా అత్యంత ప్రమాణాలతో కూడిన నాణ్యమైన వైద్య సదుపాయాన్ని ప్రతి ఒక్కరికి కల్పించడం అనేది ఇంకొక లక్ష్యం. నెట్ జీరో కార్బన్ 2047 నాటికి మన వాతావరణంలో ఈ ప్రమాదకరమైనటువంటి కార్బన్ డయాక్సైడ్ వాయువు ఏదైతే ఉందో దాన్ని జీరో స్థాయికి తగ్గించాలనేది కూడా ఒక లక్ష్యంగా నిర్దేశించుకోవడం జరిగింది. 100% నైపుణ్యత కలిగినటువంటి శ్రామశక్తిని తయారు చేయడం అనేది కూడా మరొక లక్ష్యం. ఈ లక్ష్యాలతో మన దేశాన్ని 2047 నాటికి ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన దేశంగా మార్పు చేయాలనేది వికసిత్ భారత్ 2047. అయితే ఈరోజు మనం చర్చించుకుంటున్నటువంటి విబీజీ రామ్జీ దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇందులో వికసిత్ భారత్ సాధించే దాంట్లో విబీజీ రామ్జీ కూడా ఒక చట్టం. అది ఎలాగంటే ఈ కొత్త చట్టం ద్వారా గ్రామీణ ప్రాంతంలో నివసించే ప్రతి కుటుంబానికి ఆర్థిక సంవత్సరంలో 125 రోజుల నైపుణ్యత లేనటువంటి ఉపాధిని కల్పించడం. అంటే ఈ 125 రోజుల నైపుణ్యంలోని ఉపాధి కల్పించడం అంటే దీని ద్వారా జీరో పావర్టీని సాధించడం. ఈ విబీజీ రామ్జీ చట్టం ద్వారా 2047 నాటికి జీరో పావర్టీని సాధించడం అనేది ఒక లక్ష్యం. అదేవిధంగా సాధికారిత, సమగ్ర అభివృద్ధి, అనుసంధాన్ని ప్రోత్సహించి సుసంపన్నమైన దృఢమైన గ్రామీణ భారతాన్ని సాధించడం అనేది కూడా విబీజీ రామ్జీ ప్రత్యేకమైన లక్ష్యంతో ఈ కొత్త చట్టాన్ని డిసెంబర్ 21, 2025 నాడు భారత ప్రభుత్వం చేశారు. అదేవిధంగా మన రాష్ట్రంలో జూన్ 5వ తారీఖు 2026 నాడు ఈ చట్టాన్ని మనము నోటిఫై చేయడం జరిగింది. ఈ కొత్త చట్టము 1 జూలై 2026 నుండి దేశవ్యాప్తంగా అన్ని గ్రామీణ ప్రాంతాల్లో అమల్లోకి వస్తుంది. ఇది మున్ముందు ఎన్నో మార్పులకు దారితీస్తుంది. సార్, ఈ పథకం అనేది మన ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రారంభించడానికి కారణాలు ఏమంటారు? అంటే దీనిలో మన రాష్ట్ర ప్రత్యేకత ఏమన్నా ఉందంటారా? కేంద్ర ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా వినియోగించడంలో మన రాష్ట్రం దేశంలోనే ముందు స్థానంలో ఉంటుంది ఎప్పుడు కూడా.
అట్లాగే మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సమర్థ నాయకత్వం మీద కేంద్ర ప్రభుత్వానికి అత్యంత నమ్మకం ఉంది. పారదర్శకతకు పెద్దపీట వేసే మన గౌరవ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారి చొరవ కారణంగా కూడా ఈ పథకాన్ని మన రాష్ట్రంలోనే ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. అంతేకాకుండా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూడా మన రాష్ట్రంలోని అనంతపురం జిల్లా నార్పల మండలం బండ్లపల్లి గ్రామంలో ఫిబ్రవరి 2, 2006 నాడు ప్రారంభించారు. ఈ పథకాన్ని కూడా ప్రారంభించడం అనేది మన రాష్ట్రానికి ఎంతో గర్వకారణం. సార్, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎంజీ నరేగా స్థానంలో వీబీజీ రామ్జీను తీసుకురావాల్సిన అవసరం అసలు ఎందుకు ఏర్పడిందంటారు? మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకము ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి కుటుంబాలకి 100 రోజులు పని కల్పించడం అనేది ముఖ్యమైన ఉద్దేశం. అది ప్రథమమైన ఉద్దేశం అన్నమాట. తర్వాత అందులో ఏది మన ఆస్తులు, గ్రామానికి సంబంధించిన ఆస్తులు కానీ లేదంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ కానీ దానికి అధిక ప్రాధాన్యత లేదు. ఇక్కడ ప్రత్యేకంగా వీబీజీ రామ్జీలో ఏంటంటే గ్రామీణ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళకి సంవత్సరంలో 125 రోజులు పని ఇవ్వడమే కాకుండా గ్రామంలో ఉన్నటువంటి మౌలిక వసతులను అభివృద్ధి చేసి వికసిత్ భారత్ లక్ష్యం ఏదైతే ఉందో 2047 నాటికి భారతదేశాన్ని అత్యంత ధనిక దేశంగా ప్రపంచంలోనే తయారు చేయాలనే లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యం సాధించడానికి అవసరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటు అట్లాగే గ్రామీణ ప్రాంత అభివృద్ధి అంతటినీ కూడా సంఘటితం చేసి ఈ కొత్త చట్టంలో పొందుపరచడం జరిగింది. కాబట్టి దానికి దీనికి తేడా ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కు ఇందులో ప్యారలల్గా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. సార్, ఎంజీ నరేగాకు అండ్ వీబీజీ రామ్జీకు మధ్య ఉన్న ప్రధాన డిఫరెన్సెస్ ఏంటి సార్? ఎంజీఎన్ఆర్ఈజీకు వీబీజీ రామ్జీలో కొత్త చట్టానికి ఉన్న ప్రధాన తేడాలు ఏంటంటే అందులో కుటుంబానికి ఒక సంవత్సరానికి 100 రోజుల పని అనేది ఎన్ఆర్ఈజీలో ఉంది. ఆ 100 రోజుల నుంచి కుటుంబానికి 125 రోజులు పని అనేది పెంచడం జరిగింది ఈ కొత్త చట్టంలో. అది ముఖ్యమైనటువంటి మార్పు. రెండో ముఖ్యమైన మార్పు ఏంటంటే ఎంజీఎన్ఆర్ఈజీఏ కుటుంబానికి 100 రోజుల పని అయితే వీబీజీ రామ్జీ చట్టంలో కుటుంబానికి 125 రోజుల పని అనేది ముఖ్యమైన తేడా. అంటే ఒక 25 రోజులు అదనంగా ఒక కుటుంబానికి పని దినాలు పెంచారు. రెండో ముఖ్యమైన తేడా అంటే గతంలో పాత చట్టంలో 365 రోజులు ఈ పథకాన్ని అమలు చేసే ఫెసిలిటీ ఉంది. కానీ ఈ కొత్త చట్టంలో ఏం చేశారనంటే ఒక 60 రోజులు, సంవత్సరంలో ఒక 60 రోజులు పని విరామ కాలం అనేది అంటే అగ్రికల్చర్ పీక్ సీజన్లో ఒక 60 రోజులు, సంవత్సరంలో మొత్తంగా ఒక 60 రోజులు మన ఈ చట్టంలో పనులు చేపట్టకుండా గైడ్లైన్స్ అనేది రూపొందించడం జరిగింది. ఇది ఎందుకంటే ఈ పీక్ అగ్రికల్చర్ సీజన్లో ఈ రైతులకు శ్రామిక శక్తి అందుబాటులో ఉండడానికి ఈ 60 రోజుల పని విరామ కాలాన్ని ప్రకటించారు. ఇది రెండో ముఖ్యమైనటువంటి మరొక తేడా ఏంటంటే గతంలో 100% కూలీలకు సంబంధించినటువంటి నిధులని 100% కేంద్ర ప్రభుత్వము భరించేది. కాకపోతే ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా నిధులని పంచుకోవాలి. ఎలా అంటే కేంద్ర ప్రభుత్వము 60% నిధులు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వము 40% నిధులని దానికి అనుసంధానించుకోవాలి. సో ఓవరాల్గా ఉపాధి హామీ పథకంలో 90% కేంద్ర ప్రభుత్వం భరించేది ఉంటే రాష్ట్ర ప్రభుత్వము 10% భరించేది ఇంతకుముందు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము 60% భరిస్తే రాష్ట్ర ప్రభుత్వం 40% ఖచ్చితంగా భాగస్వామ్యం చేయాలి. ఇది ముఖ్యమైన మార్పులు ఆ చట్టానికి ఈ చట్టానికి. సార్, ఈ యొక్క కొత్త పథకం ద్వారా గ్రామీణ కుటుంబాలకు ఎలాంటి అదనపు ప్రయోజనాలు లభించనున్నాయంటారు? గ్రామీణ కుటుంబాలకి అదనపు ప్రయోజనం ముఖ్యంగా అంటే 100 రోజుల నుంచి 25 రోజుల ఎక్కువ పని దినాలను పెంచడం ద్వారా అంటే 125 రోజులు మొత్తంగా పెంచడం ద్వారా వాళ్ళకి ఒక సంవత్సరంలో దాదాపు 8,000 వరకు ఒక కుటుంబానికి 8,000 వరకు అదనంగా ఆదాయం వస్తుంది. అది ముఖ్యమైనటువంటి అదనపు ప్రయోజనం. రెండో ప్రయోజనం ఏంటంటే ఇప్పుడు రైతులు ఎవరైతే ఉన్నారో ఈ రైతులకు కూడా ఈ 60 రోజుల పాటు మన ఉపాధి శ్రామికులు అందుబాటులో ఉండడం వల్ల వాళ్ళకు కూడా వ్యవసాయ పనులు వారికి లాభదాయకంగా కూడా ఉంటుంది. ఈ రెండు ముఖ్యమైన
ప్రయోజనాలు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఈ కొత్త చట్టం ద్వారా ఉనగూరుతుంది అనమాట. సార్, ఈ పథకం కేవలం ఉపాధి కల్పనకే పరిమితమవుతుందంటారా? లేక స్థిరమైన జీవనోపాధి అవకాశాల సృష్టిపైన కూడా ఇది దృష్టి సారిస్తుందంటారా? ఉపాధి హామీ చట్టంలో కుటుంబానికి 100 రోజులు పనివ్వడం అనేది అధిక ప్రాధాన్యత ఉండేది. మనము గ్రామీణ ప్రాంతంలో ఏదైతే అసెట్స్ మౌలిక వసతులు దానికి అంత ప్రాధాన్యత లేదనమాట అప్పుడు. కాకపోతే ఈ కొత్త చట్టంలో కుటుంబానికి 125 రోజులు పని ఇవ్వడమే కాకుండా గ్రామంలో ఉన్న అన్ని మౌలిక వసతులు అంటే మనము ఇప్పుడు కూడా చేస్తున్నాం. అంటే అక్కడ ఉన్నటువంటి రోడ్లు కానీ అక్కడ ఉన్నటువంటి నీటి వనరులు కానీ అభివృద్ధి చేయడం అలాంటివి చేస్తున్నాం. అంతేకాకుండా ఈసారి ప్రత్యేకంగా రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి అంటే ఈ కాంపౌండ్ వాల్స్ నిర్మించడము, అట్లాగే హెల్త్ క్లినిక్స్ నిర్మించడము, స్కూల్ బిల్డింగ్స్కి అదనపు తరగతులు నిర్మించడము, ఇలాంటి కొత్త పనులు చేర్చడం ద్వారా అంటే గ్రామంలో ప్రతి ఒక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి అన్ని పనులను ఈ కొత్త చట్టం ద్వారా చేసుకొని ఆ గ్రామాల్ని బలోపేతం చేయడానికి ఈ కొత్త చట్టము ఎంతో సహకరిస్తుంది. సార్, గ్రామీణ యువత, మహిళలు, స్వయం సహాయక సంఘాలకు ఈ మిషన్ ఏ విధంగా సహాయం అందిస్తుంది? అంటే ఏ విధంగా అవకాశాలు వాళ్ళకి లభించనున్నాయంటారు? స్వయం సహాయక బృందాలకు కానీ లేదంటే రైతులకు కానీ ఉపయోగపడే చాలా పనులు కొత్త పనులు ఇందులో చేకూర్చడం జరిగింది. అంటే ఇప్పుడు పశువుల షెడ్లు కానీ గొర్రెల షెడ్లు కానీ ఈవెన్ ట్రైనింగ్ సెంటర్స్, ట్రైనింగ్ స్కిల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి ట్రైనింగ్ సెంటర్స్ నిర్మించి వాటిలో స్కిల్ని పెంచి గ్రామీణ యువతని పూర్తి స్థాయిలో ఒక నాణ్యత 100% స్కిల్డ్ లేబర్గా వాళ్ళని డెవలప్ చేసి వాళ్ళ ఉపాధిని వాళ్ళే పొందేలాగా వాళ్ళు అభివృద్ధి చేయడం అనేది కూడా ఇందులో దానికి సంబంధించినటువంటి కూడా పనులు ఇందులో ఈ కొత్త చట్టంలో పొందుపరచడం జరిగింది. సార్, ఇందాక మీరు ప్రస్తావించారు అగ్రికల్చర్కి సంబంధించి అండ్ దాని యొక్క అనుబంధ రంగాలకు. సార్, మరి ఈ యొక్క అగ్రికల్చర్ అండ్ అనుబంధ రంగాలు గ్రామీణ సూక్ష్మ పరిశ్రమలతో ఈ పథకం ఎలా అనుసంధానించడం జరిగిందంటారు? వ్యవసాయము అట్లాగే వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించినటువంటి పనులు ఎక్కువ శాతము విబిజి రామ్జీ పథకంలో పొందుపరచడం జరిగింది. అంటే ఇప్పుడు వ్యవసాయం అంటే భూముల్ని అభివృద్ధి చేయడం, అదేవిధంగా పండ్ల మొక్కల్ని పండ్ల తోటల్ని పెంచడం ద్వారా వారి వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం, అదేవిధంగా సెరికల్చర్కి సంబంధించినటువంటి ఈ సెరికల్చర్ మల్బరీ తర్వాత సెరికల్చర్ సెట్స్ నిర్మాణం ద్వారా సెరికల్చర్కి సంబంధించిన అనుసంధానం చేయడం, అదేవిధంగా అనిమల్ హస్బెండరీ అంటే ఇప్పుడు గొర్రెల పెంపకానికి కానీ తర్వాత కోళ్ల పెంపకానికి కానీ లేదంటే డైరీ డెవలప్మెంట్కి సంబంధించిన ఈ కార్యక్రమాలు దీనికి సంబంధించినటువంటి మౌలిక వసతులు అంటే క్యాటిల్ షెడ్స్, గోట్ షెడ్స్, పౌల్ట్రీ షెడ్స్ నిర్మాణానికి కూడా ఇందులో పొందుపరచడం ద్వారా వ్యవసాయము ఆ వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించి అత్యంత ప్రాధాన్యతనిచ్చి ఈ పథకంలో వాళ్ళకు సంబంధించినటువంటి అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తా ఉన్నది. సార్, ఎంజీ నరేగా కింద పనిచేస్తున్న శ్రామికులకు సంబంధించి విబిజి రామ్జీలో ఎలాంటి భరోసా కల్పించనున్నారు? ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఉపాధి శ్రామికులకు చాలా ప్రాథమిక హక్కులు ఉన్నాయి. ఈ ప్రాథమిక హక్కులు ఏంటంటే ముందుగా వాళ్లకు జాబ్ కార్డు ఇవ్వాలి. జాబ్ కార్డు అంటే వయోజనులు అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా జాబ్ కార్డు పొందే హక్కు ఉంది. సో జాబ్ కార్డు అడిగిన 15 రోజుల లోపల పంచాయతీ వారు వాళ్లకు జాబ్ కార్డు ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి. సో జాబ్ కార్డు పొందడం అనేది ఒక హక్కు. తర్వాత జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు కూడా పనిని డిమాండ్ చేయొచ్చు. దే కెన్ డిమాండ్ వర్క్ ఫ్రమ్ ది స్కీమ్. సో పని కోరే హక్కు. పనికి దరఖాస్తు చేసుకున్న 15 రోజుల లోపల వాళ్ళకు పని చూయించాలి. పని 15 రోజుల లోపల చూయించకపోతే 16వ రోజు నుంచి వాళ్ళు అప్లై చేసుకుంటే నిరుద్యోగ భృతి చెల్లించాలి. 15 రోజుల తర్వాత వాళ్ళకి నిరుద్యోగ భృతి పొందే హక్కు కూడా ఉంది. అది ఒక హక్కు. తర్వాత పని చేసిన చివరి అంటే వారం రోజులు ఒక మస్టర్ ఉంటుంది. మస్టర్ చివరి తేదీ నుండి 15 రోజుల లోపల వాళ్లకు వేతనాలు చెల్లింపు చేయాలి. 15 రోజుల తర్వాత వేతనాల చెల్లింపులో ఆలస్యం అయితే వాళ్లకు కాంపెన్సేషన్ ఇవ్వాలి. డిలే కాంపెన్సేషన్ అంటారు. అది ఇవన్నీ చట్టంలో చాలా క్లియర్ గా ఉన్నాయి. డిలే కాంపెన్సేషన్ పొందే హక్కు కూడా వాళ్ళకు ఉంది. అదొక ముఖ్యమైన హక్కు. తర్వాత పని ప్రదేశంలో ఈ శ్రామికులకు అందరికీ కూడా నీడ వసతి కల్పించాలి, తాగునీటి వసతి కల్పించాలి. తర్వాత ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఇలాంటి ఫెసిలిటీస్ కూడా వాళ్లకు అందుబాటులో ఉంచాలి. అంతేకాకుండా ఉపాధి శ్రామికులు వాళ్ళ గ్రామం నుంచి
5 కిలోమీటర్ల దూరం తర్వాత పని కల్పించే పక్షంలో వాళ్ళకి 10% అదనంగా కూలీ చెల్లించాలి. సో ఇలాంటి చాలా హక్కులు ఉన్నాయి. విబిజి రామ్జీలో కూడా ఈ శ్రామికులకి చాలా హక్కులు ఉన్నాయి. సో ఇది చాలా సమర్థవంతమైన శక్తివంతమైనటువంటి ఒక చట్టం ఉపాధి శ్రామికులకి. సార్, ఈ పథకంలో శ్రామికులకు వేతనాలు చెల్లింపుల విధానంలో ఏమైనా మార్పులు వచ్చాయంటారా? ఉన్నాయి. ఈ కొత్త చట్టంలో ఏంటంటే గతంలో 100% ఈ శ్రామికులకు సంబంధించినటువంటి వేతనాల చెల్లింపులు కేంద్ర ప్రభుత్వం చెల్లించేది. కేంద్ర ప్రభుత్వం నేరుగా బ్యాంకు నుంచి వాళ్ళు ఎంత పని చేశారో ఆ పని చేసిన ఆ కూలీ ఆధారంగా వాళ్ళకు నేరుగా వాళ్ళ అకౌంట్లోకి చెల్లింపులు జరిగేవి. ఇప్పుడు ఏంటంటే కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40% ఈ నిధుల్ని ఇప్పుడు ఆ 100% కూలీకి సంబంధించినటువంటి దాంట్లో కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40% రెండు కలిపి ఇక స్పర్శ్ అని డీబీటీ స్పర్శ్ అనే ఒక కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. సో ఆ డీబీటీ స్పర్శ్ ద్వారా ఈ వేతనాల చెల్లింపులు ఇప్పుడు శ్రామికులకు చెల్లించబడతాయి. సో ఆ తేడా గతంకి ఇప్పటికీ కొంత వ్యవస్థలో తేడా ఉంది. సార్, ఈ పథకం అమలులో పంచాయతీ వ్యవస్థల పాత్ర ఎలా ఉంటుందంటారు? ఈ పంచాయతీ వ్యవస్థల పాత్ర చాలా ఉంటుంది. గతంలో అవ్వచ్చు, ఇప్పుడు అవ్వచ్చు, ఈ పంచాయతీ వ్యవస్థల పాత్ర చాలా ఉంది. ఈ పంచాయతీ దీంట్లో ఏంటంటే ఫస్ట్ గ్రామ సభ అంటే పంచాయతీలు గ్రామ సభని ఏర్పాటు చేస్తాయి. ఈ పనులకు అమలు చేసే ప్రతి పని కూడా గ్రామ సభ నిర్ణయించాలి, గ్రామ సభ రికమెండ్ చేయాలి. అంటే గ్రామ సభ ఏంటంటే గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క వయోజనుడు ఆ గ్రామ సభలో ఒక సభ్యుడు. సో వీళ్ళందరూ ఒక సభ ఏర్పాటు చేసుకొని ఆ సంవత్సరము ఈ పథకం కింద ఎలాంటి పనులు చేయాలనేది గుర్తిస్తారు. గుర్తించిన తర్వాత గ్రామ సభ దాన్ని తీర్మానం చేస్తుంది. ఈ సంవత్సరం విబిజి రామ్జీ పథకంలో ఈ పనులు చేపట్టాలి అని గ్రామ సభ తీర్మానం చేసిన తర్వాత ఆ తీర్మానం కాపీ గ్రామ పంచాయతీకి వెళ్తుంది. ఆ గ్రామ పంచాయతీలో గ్రామ సర్పంచు తర్వాత సభ్యులు ఉంటారు. ఆ సభ్యులు దాన్ని ఆమోదం చేసి వాళ్ళు మళ్ళీ తీర్మానం చేయాలి. వికసిత్ గ్రామ పంచాయతీ ప్లాన్ అనేది వాళ్ళు తయారు చేయాలి. గ్రామ పంచాయతీలో గ్రామ సభ తీర్మానం ఆధారంగా వికసిత్ గ్రామ పంచాయతీ ప్లాన్ అనే దాన్ని తయారు చేసి వాళ్ళు ఆమోదం చేయాలి. ఈ ఆమోదం కూడా ఏంటంటే 14 రోజుల లోపల దానికి ఆమోదం తెలపాలి. కాల పరిమితిని నిర్దేశించడం జరిగింది. సో ఈ 14 రోజుల లోపల వాళ్ళు నెక్స్ట్ మండల పంచాయతీ ఉంటుంది, మండల పరిషత్. గ్రామ పంచాయతీ నుంచి మండల పంచాయతీకి వెళ్తుంది. సో మండల పంచాయతీలో కూడా ఆ మండల పరిధిలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి వికసిత్ గ్రామ పంచాయతీ ప్లాన్లు వస్తాయి. ఈ గ్రామ పంచాయతీ ప్లాన్లన్నింటినీ కూడా క్రోడీకరించి వాళ్ళ మండల వికసిత్ ప్లాన్ అనేది ఒకటి తయారు చేసి 14 రోజుల లోపల మళ్ళా జిల్లా పరిషత్కు పంపిస్తారు. జిల్లా పరిషత్తులో వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి వికసిత్ పంచాయతీ ప్లాన్లన్నింటినీ కూడా క్రోడీకరించి మళ్ళీ జిల్లా స్థాయిలో ఒక ప్లాన్ తయారు చేస్తారు. జిల్లా పంచాయతీ జిల్లా పరిషత్ వాళ్ళు దీన్ని ఆమోదిస్తారు. ఆమోదించిన తర్వాత ఈ జిల్లా పరిషత్ వాళ్ళు ఏదైతే ఆమోదం చేస్తారో ఆమోదం చేసిన దాంట్లో ఉన్నటువంటి పనులకు జిల్లా కలెక్టర్ గారు పరిపాలన ఆమోదం అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అంటాం. ప్రతి పనికి కూడా జిల్లా కలెక్టర్ గారు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ మంజూరు చేస్తారు. మంజూరు చేసిన తర్వాత పనులన్నింటినీ కూడా మళ్ళా గ్రామ స్థాయిలో అమలు చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇదంతా కూడా ఒక సిస్టమాటిక్ వ్యవస్థ అన్నమాట. ఇందులో 3 టైర్ పంచాయతీ కానీ, మండల పంచాయతీ కానీ, జిల్లా పంచాయతీ కానీ వాళ్ళందరికీ కూడా పాత్ర ఉంటుంది. సార్, సాంకేతికతకి సంబంధించి మనం మాట్లాడితే కనుక సార్, సాంకేతికత, డిజిటల్ మానిటరింగ్ కానివ్వండి, ట్రాన్స్పరెన్సీ, సో వీటి కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటూ ఉన్నారు సార్? ఉపాధి హామీ 2006లో మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా సాంకేతిక మార్పులు చూస్తే చాలా మార్పులు ఈ పథకం అమలు చేయడం, అందులో క్రోడీకరించడం జరిగింది. ముఖ్యంగా గతంలో ఏంటంటే అటెండెన్స్ తీసుకునేటప్పుడు కేవలం ఒక కాగితం మీద అటెండెన్స్ తీసుకునేవాళ్ళు, మాస్టర్ కాగితం మీద. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్క ఉపాధి శ్రామికుడికి పని ప్రదేశంలో ఫేషియల్ అటెండెన్స్ ఖచ్చితంగా ఆ పని ఎవరైతే ఆ జాబ్ కార్డ్ హోల్డర్ ఉన్నాడో అతను ఖచ్చితంగా పని ప్రదేశానికి వస్తేనే ఆ మ్యాచ్ అవుతాయనే అది ఫోటో మ్యాచ్ అయితేనే అతనికి అటెండెన్స్ పడుతుంది. గతంలో అలా లేదు, ఫేషియల్ అటెండెన్స్ లేదు. వేరే వాళ్ళు ఎవరు వచ్చినా కూడా అటెండెన్స్ పడిపోయేది, అలా లేదు. సో ఈ బోగస్ మాస్టర్లు, ఫాల్స్ మాస్టర్లు ఇట్లాంటివన్నీ కూడా అవాయిడ్ చేయడానికి ఈ ఫేషియల్ అటెండెన్స్ అనేది అమల్లోకి వచ్చింది. దానివల్ల ఇదంతా పారదర్శకత దీంతో కూడా పెద్ద ఎత్తున అమల్లోకి వస్తుంది. అట్లాగే ఈ శాంక్షన్స్ కూడా ఎస్టిమేట్స్
పనుల సంబంధించినటువంటి ఎస్టిమేట్స్ తయారు చేయడము, దానికి సంబంధించిన పరిపాలన ఆమోదం చేయడం, ఇవన్నీ కూడా ఆన్లైన్. ఎంత కూడా పేపర్ ఎక్కడ ఉండదు. సెక్యూర్ అనే ఒక సాఫ్ట్వేర్, సెక్యూర్ అనే సాఫ్ట్వేర్ ఇక్కడ ఉన్న కింద గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఎవరైతే బేసిక్ లెవెల్ ఆఫీసర్ ఉంటాడో అతనికి లాగిన్స్ ఉంటాయి. సో ఆ సెక్యూర్ సాఫ్ట్వేర్ లో ఆయన ఎస్టిమేట్స్ తయారు చేసి ఆ మండల పరిషత్ ప్రోగ్రామ్ ఆఫీసర్కి పంపిస్తాడు. అక్కడి నుంచి అతను ముందుకి కలెక్టర్కి పంపిస్తారు. కలెక్టర్ గారు ఆన్లైన్లోనే శాంక్షన్. ఈ ప్రాసెస్ అంతా కూడా అన్నీ కూడా పకడ్బందీగా జరుగుతుంది. దాన్ని అంతా కూడా ట్రాక్ చేసుకోవడానికి కూడా ఉంది. తర్వాత కొత్తగా ఎంబుక్, ఎలక్ట్రానిక్ ఎంబుక్, ఫిజికల్, మనం డిపార్ట్మెంట్లో ఫిజికల్ ఎంబుక్ అని ఉంటుంది. ఆ ఫిజికల్ ఎంబుక్ అంటే మనం ఎప్పుడైనా చేయొచ్చు. ఇప్పుడు గతము ఒక 1 year కింద జరిగిన పనిని ఈ రోజు మనం రికార్డ్ చేసి పాత డేట్ వేయచ్చు. అలా కాకుండా ఎలక్ట్రానిక్ మెజర్మెంట్ బుక్, ఎలక్ట్రానిక్ డిజిటల్ ఎంబుక్ అనమాట. సో అది ఇంత డేట్తో సహా అది రికార్డ్ చేస్తుంది. సో ఎలక్ట్రానిక్ ఎంబుక్ కూడా వ్యవస్థని కూడా ఇప్పుడు ఈ పథకంలో అమల్లోకి తీసుకురావడం జరిగింది. అట్లాగే డీబీటీ పేమెంట్. ఈ డీబీటీ పేమెంట్ అంటే డైరెక్ట్ ట్రాన్స్ఫర్ అనమాట. మన శ్రామికులకు డైరెక్ట్గా మనము వాళ్ళ వేతనాలు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఈవెన్ మెటీరియల్ వెండర్స్ ఉంటారు, వాళ్ళకి డైరెక్ట్గా అమౌంట్ వాళ్ళకు డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేయడం, ఇవన్నీ కూడా సాంకేతికత. తర్వాత పనుల పర్యవేక్షణలో కూడా వివిధ స్థాయిలో ఉన్న అధికారులకి ఏరియా ఆఫీసర్స్ యాప్ అని ఉంటుంది. అంటే జిల్లా కలెక్టర్ గారు కానీ ఈవెన్ కమిషనర్ గారు కానీ వాళ్ళకి వాళ్ళ లాగిన్లో ఈ పనులను పరిశీలించండి అని ఒక వర్క్స్ వాళ్ళకి లాగిన్కి వెళ్తాయి. సో వాళ్లకు ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఆ వర్క్స్ని ఆన్లైన్ ద్వారా వాళ్ళు వెరిఫై చేసి పంపించడానికి ఈ ఏరియా ఆఫీసర్స్ యాప్ అనే వ్యవస్థ, ఇలాంటి చాలా సాంకేతికతతో ఈ కొత్త పథకం ఇంకా సమర్థవంతంగా అమలు చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. సార్, ఈ పథకం అమలుతో గ్రామీణ పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పనలో ఎలాంటి మార్పులు ఆశిస్తూ ఉన్నారు? ఇప్పుడు ప్రత్యేకంగా ఏంటంటే ఉపాధి శ్రామికులకు ఉపాధి కల్పించడమే కాకుండా గ్రామ స్థాయిలో మౌలిక వసతులని కల్పించి అట్లాగే సాంకేతికత నైపుణ్యతను పెంచి 2047 నాటికి మన గ్రామాల్ని దీటుగా తయారు చేసి వికసిత్ భారత్ సాధించే దిశగా కొత్త పథకంలో మార్గదర్శకాలని ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఇందులో చాలా రకాల పనులు నేను ఇప్పుడు ఇంతకు ముందు కూడా చెప్పాను. అవన్నీ కూడా చాలా సమర్థవంతంగా అమలు చేసి గ్రామాలను అభివృద్ధి చేయడం అయితే ఇందులో ముఖ్యమైనటువంటి మార్పు. సార్, కార్యక్రమంలో చివరిగా విబిజి రామ్జీ ఈ పథకంపై గ్రామీణ ప్రజలకు మీరు అందించే సందేశం సార్. సో ఇది జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా ఈ పథకం అమల్లోకి వస్తుంది. సో ఇందులో కొంతమందికి అనుమానాలు ఉన్నాయి. ఉపాధి హామీని తీసేసి ఇది కొత్త చట్టం తెచ్చారు, దీనివల్ల ఇబ్బంది వస్తుంది అనే ఒక అపోహలు ఉన్నాయి. విబిజి రామ్జీ సమర్థవంతమైనటువంటి పథకం. ఇందులో 100 రోజులు కాకుండా 125 రోజుల వరకు పని చేసుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి అంటే రైతులు కానీ, వ్యవసాయ రంగం సంబంధించి కానీ, వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు, ఇందాక అంటే హార్టికల్చర్, తర్వాత పౌల్ట్రీ, తర్వాత అనిమల్ హస్బెండరీ, సెరికల్చరు, ఈవెన్ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, తర్వాత స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఈవెన్ వాటర్, హెల్త్ కి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు, అన్ని కూడా గ్రామంలో ఉన్న అన్ని మౌలిక వసతులను ఇందులో డెవలప్ చేసుకోవడానికి కొత్త పనులను కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో ఇది కేవలం మన ఉపాధి శ్రామికులకే కాకుండా గ్రామంలో ఉన్న ప్రతి పౌరుడికి, అంటే రైతు కావచ్చు, శ్రమశక్తి సంఘం సంబంధించినటువంటి సభ్యులు కావచ్చు, తర్వాత నిరుద్యోగ యువకులకు కావచ్చు, వాళ్ళందరికీ కూడా ఉపాధి పొందడమే కాకుండా వాళ్ళు ఈ పనులను చేసుకొని ఆదాయం పొందడానికి, ఆ విధంగా స్కిల్ పెంచుకోవడానికి కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విబిజి రామ్జీ పథకాన్ని మీరు ప్రతి ఒక్క కుటుంబము 125 రోజులు పని చేసుకోవాలి. తర్వాత వాళ్ళకు సంబంధించినటువంటి భూముల్లో పండ్ల మొక్కలు పెంచుకోవాలి, దాని ద్వారా ఆదాయం పెంచుకోవాలి. నిరుద్యోగ యువకులు వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి కార్యక్రమాలను కూడా ఇందులో చేసుకొని వాళ్ళ స్కిల్ డెవలప్ చేసుకొని వాళ్ళ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్స్ కింద ముందుకు సాగాలి. కాబట్టి విబిజి రామ్జీ రాబోయే కాలంలో గ్రామంలో సమగ్ర అభివృద్ధి సాధించడానికి ఎంతో అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు కూడా, గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు కూడా ఇందులో పాలు పంచుకొని లబ్ధి పొందాల్సిందిగా నేను అందరినీ కూడా కోరుతున్నాను. సార్, ఇంతవరకు ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని విబిజి రామ్జీ పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం మన ఆకాశవాణి శ్రోతలకు మీరు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు. ఇంతవరకు దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ విబిజి రామ్జీ పథకంపై ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు కమిషనర్ శ్రీ ఎం శివప్రసాద్ గారితో
ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. పరిచయకర్త రావుల సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.